Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రతి సీజన్కి ఒక ఫ్రూట్ అనేది వస్తూనే ఉంటుంది. అయితే ఎండాకాలం వచ్చిందంటే చాలు చల్లటి పానీయాలు, జ్యూసులు, వాటరు, లస్సీలు తీసుకుంటూ ఉంటాం. కానీ ప్రత్యేకం ఏంటంటే ప్రతి ఎండాకాలము తాటి ముంజలు. ఈ తాటి ముంజల్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. పల్లె ప్రాంతాల్లో అయితే మాత్రం వాళ్ళు ఫ్రీగా వస్తూ ఉంటాయి. విలేజ్లలో తాడ్లలోకి వెళ్ళి పొలాల మధ్యలో కూర్చొని తింటూ ఉంటారు. కానీ హైదరాబాద్లో మాత్రం ప్రతి ఒక్కరు కొనుక్కొని తినాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఒక ఏరియాకి వచ్చినాము హైదరాబాద్లో. ఈ అన్న ప్రతి సంవత్సరం ఇక్కడే ఉండి అమ్ముతూ ఉంటాడు. ఎప్పటి నుంచి వస్తున్నాడు, అసలు ఈ తాటి ముంజల వల్ల ఎలాంటి ఆరోగ్యకర లాభాలు ఉంటాయో కూడా అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, మీరు ఎప్పటి నుంచి అమ్ముతున్నారు అన్న తాటి ముంజలు? మేము 10 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం. అసలు జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు తాటి ముంజలను ఇష్టపడతారు. ఊళ్ళలోనేమో మనకు ఇటు విలువ తెలుసు, పోయి తాళాల్లో కూడా కూర్చొని తింటుంటాం. కానీ హైదరాబాద్ ఏంటంటే కొంతమంది తెలియని వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా వీటి కోసమే వచ్చి బండేసుకొని వచ్చి మరి కొనుక్కొని తింటూ ఉంటారు. అసలు లాభం ఏంది అసలు దీని గురించి ముంజలు ఎప్పుడు రావు, ఒక సీజన్ ఒక నెల వస్తాయి. దానివల్ల మంచిగా ఉంటాయి, ఆరోగ్యానికి మంచి. సల్వ ముంజలు తింటే బాడీకి సల్వ, వీటిని తీసేస్తుంది మొత్తం. ఎప్పుడు మాడి పనులు లెక్క ఎప్పుడు పడితే అప్పుడు రావు. ఓన్లీ ఒకటే నెల వస్తాయి సంవత్సరాల్లో, ఒక కాలం ఒకటే నెల వస్తాయి. దీనివల్ల ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఏంటంటే తాటి ముంజలు తింటే చల్వ అని అంటున్నావు కదన్న. ఇప్పుడు మీరు ఇంత ఎండలో మీరు నిలబడి తాటి ముంజలు అమ్ముతున్నారు, మరి మీకు వేడి చేయట్లేదా? మీరేం చేస్తున్నారు? మీరు ఎట్లా? మేము ఇటు తింటూనే ఉంటాం ముంజలు. మేము తింటాం అప్పుడు సార్ మేము తింటూనే ఉంటాం. పలిపోయిన తింటూనే ఉంటాం, మేము తింటూనే ఉంటాం ముంజలు. ఇప్పుడు ఈ నెల తర్వాత ఈ ముంజలు అంటే మళ్ళీ పనికి వస్తాయా, లేకపోతే ఏం చేస్తారు వీటిని? ఇప్పుడు నెలలే వస్తాయి అంటున్నారు. ఇవి నెల వస్తున్న తర్వాత ముదిరిపోతాయి. మళ్ళీ కాయలని పాత్ర పెడతారు. మట్టి పోసి పాత్ర వేసి గేగులు అయితే గేగులు కూడా వీటి ద్వారానే వస్తాయి. గేగులు వస్తాయి. జనరల్ గా మీరు ఇప్పుడు ఉదయం నుంచి అంటే ఎన్ని గంటలకు వచ్చి ఎక్కడి వరకు ఉంటారు? ఏ టైం నుంచి ఏ టైం వరకు? ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటాం లాస్ట్ అంతే. ఇంకా ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అమ్ముకుంటున్నారు? నల్గొండ జిల్లా మునుగోడు మండలం చల్మేడ గ్రామం. అక్కడి నుంచి వస్తారు. ఎట్లా తీసుకొస్తారు? ట్రాన్స్పోర్ట్ ఎట్లా? ట్రాన్స్పోర్ట్ ఒక ఆటో ట్రాన్స్పోర్ట్ తీసుకొస్తాం. కిరాయి 2000 ఉంటుంది కిరాయి. ఒక ఇద్దరు కలిసి ఒక ఆటోలో వస్తాం. అంటే ఆటో మీద కాదు, కిరాయి తీసుకొని వస్తారు. కిరాయి ఆటో. మరి ఇప్పుడు రోజుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మిన వాటితోటి ఆటో కిరాయి మీకు లాభం ఇది కొంచెం ఎట్లా ఉంది? మంచిగా ఉంది. ఒక ఆటో కిరాయి 2000 మనం ఇద్దరు వస్తే 3000 మనిషికి 1500 లెక్క మిగులుతుంది. అంటే ఒక జాబ్ చేసుకుంటే ఎంత వస్తుందో మీకు కూడా మీ కష్టానికి తగ్గట్టు కూడా ఉంటుంది అనమాట. అయితే అంటే ఇప్పుడు వీటిలో కూడా కొన్ని ముదిరినాయి అంటారు, కొన్ని లేతగా ఉన్నాయని అంటారు. అంటే ఎట్లా తెలుస్తుంది అన్న అవి? మేము చూసుకొని తీసుకొస్తాం. ఇట్లా 100 రూపాయలు. మీకు రెగ్యులర్ కస్టమర్లు కూడా వస్తుంటారు కదన్న, వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్లు ఇస్తుంటారు? డిస్కౌంట్లు అంటే ఇంకా ఒక 2-3 ముంజలు ఎక్కువనే వేస్తాం. 2 ముంజలు ఎక్కువనే వేస్తాం. ఇప్పుడు ఎట్లా అమ్ముతున్నారు అన్న? డజన్ ఎట్లా అమ్ముతున్నారు? ఇప్పుడు డజన్ 100 రూపాయలు. ఓ 2-3 ముంజలు ఎక్కువ ఇస్తున్నాం. ఫస్ట్ లో స్టార్టింగ్ లో 100 ఉండే. ఇప్పుడు ముంజలు తింటే చల్లవ అంటారు కదా, ఎక్కువ తింటే ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? మోషన్స్ పెట్టడం అంటే ఎఫెక్ట్ ఏం కాదు. ముంజల వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ఎట్లయినా ఇన్నైనా తినొచ్చు. కళ్ళుకు ముంజలకు తేడా ఎట్లుంటుంది అన్న? అసలు ఏంది ఇది? కళ్ళకు ముంజలకు తేడా అంటే అది కళ్ళ ఇది ముదిరిపోయినాక అది కళ్ళు వస్తుంది, దీనికే వస్తుంది. ఇప్పుడు ముదిరిన ముంజలు ఇప్పుడు మన గేగులు అయితే అని అంటారు కదా,
ఇప్పుడు అంటే గేగుల్ని కూడా మళ్ళీ సపరేట్ చేసి మళ్ళీ మీరే అమ్ముతారా లేకపోతే వదిలేస్తారా అట్లా? ఏగులు మేము ఇంత దూరం ఏం తీసుకురాం, అది సరిపోదు. కిరాయి అంతా అంతగానో ఏం రావు. అక్కడనే మామూలు వేసుకుంటాం, మా వరకు తింటానికి వేసుకుంటాం అంతే. అంతే. గేగులు అమ్మ మీ వరకే. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత అవుతుంది అన్న బిజినెస్ జనరల్గా ఎంత అవుతుంది? ఏంటంటే 3-4 వేలు అవుతుంది. ఓ ఇద్దరు వస్తే 6,000 అవుతుంది. అటు ఖర్చులు పోయి మనిషికి 2,000 1,500 మిగులుతుంది. అంటే ఓకే పర్లేదు అన్నట్టుగానే ఉంది అయితే. ఈ నెల వరకు అయితే మంచిగా ఉంటుంది. మళ్ళీ దీని తర్వాత ఏం చేస్తారన్న మీరు మళ్ళీ? దీని తర్వాత వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేస్తాం. ప్రతి సమ్మర్ మాత్రం హైదరాబాద్ ముంజలు తీసుకొని వస్తారు. ఖచ్చితంగా ముంజలు తీసుకొని వస్తాం. అంటే ఎవరు ముంజలు వాళ్ళే తీసుకొని వస్తారా లేకపోతే వేరే వాళ్ళ కాడ కొనుక్కొని తీసుకొచ్చి ఇట్లా అమ్మడం అట్లా ఏమైనా చేస్తాం? మేము ఆడ తాళ్ళనే కొంటాం. కొన్ని మా ఉంటాయి అని ఇన్ని రోజులు మా 1 వారం రోజులు వస్తాయి. వేరే వాళ్ళ తాళం కొని మేము వేసుకొని వస్తాం. ఓన్లీ మీ వరకు అయితేనేమో సరిపోవు, ఇంకా వేరే వాళ్ళు కూడా కొన్ని కొనుక్కొని తీసుకొని వస్తారు అనమాట. అయితే ఈ ముంజలు ఎంత చలువ ఉందో ఆరోగ్యం కూడా అంతే ఉంటుందని చెప్పేసి అన్న చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు, ఎందుకంటే వేడిని బాడీలో ఉన్న వేడిని తీసేయడం జరుగుతుంది. కళ్ళు రావడం ఎప్పుడైతే మానేస్తుందో ముంజలుగా తయారైతే ఆ ముంజలు తీసుకొని వస్తాము. లేత ముంజలు తిన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు, శరీరంలో ఉన్న వేడిని కొట్టేయడం జరుగుతుంది. ఎంత ఎక్కువ తిన్నా కూడా ఎలాంటి నష్టం అయితే ఏం జరగదు. మేము కూడా ఎండలో ఉండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అమ్ముకునేంత వరకు ఎండలో నిలబడి మేము ఇవన్నీ అమ్ముకుంటూ ఉంటాం కాబట్టి మాకు కూడా వేడి అనేది శరీరంలో కొంచెం ఈ ఎండ దెబ్బకు వేడి అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి మేము కూడా తింటూనే ఉంటాం. వేడిని కొంచెం చల్లబరుచుకుంటాం, శరీరాన్ని కూల్ చేసుకుంటాం అని అన్న చెప్పడం జరుగుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి